బాపట్ల జిల్లా అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వారు రమేష్ పైన చర్యలు తీసుకోవాలని జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. 2011-2020 సంవత్సరంలో కొక్కిలిగడ్డ ఏడుకొండలు, కొక్కిలిగడ్డ చిరంజీవి మరికొంతమందికి 2 సార్లు ఇళ్ల ప్లాట్లు ఇచ్చినప్పటికీ ఆ ఇళ్లు ప్లాట్లను అమ్ముకుని ఇప్పుడు సూర్యలంక ప్రాంతంలోని ప్రభుత్వం భూమిని ఆక్రమించుకుని మరలా ఇళ్లు కట్టుకోవడం కూడా జరిగిందని, తిరుపతమ్మ అనే ఒక మహిళ ఎక్కడి నుంచో సూర్యలంక ప్రాంతానికి వచ్చి 2023-24 సంవత్సరంలో 8 కేజీల గంజాయి దొరికితే ఆమెపై 5 లీటర్లు నాటుసారా దొరికిందని కేసు బుక్ చేశారు అని పర్రే కోటయ్య మీడియా సమావేశంలో తెలిపారు. 16/1/2025న నా వ్యక్తిగత విషయాల మీద బెంగళూరు వెళితే నన్ను దూషిస్తున్న రమేష్ పైన చర్యలు తీసుకోవాలని పర్రే కోటయ్య తెలిపారు. ఆ రోజు బాపట్లలో నేను ఇక్కడ లేకపోయినా బెదిరించాను అని ఫోటోలు తీశానని చెప్పినటువంటి మహిళలపైన కూడా బాపట్ల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జై భీమరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య కోరారు. సూర్యలంక ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నటువంటి కొక్కిలిగడ్డ ఏడుకొండలు తన కొడుకు కూతురుకు ఆక్రమించుకున్న వారిపైన కొక్కిలిగడ్డ చిరంజీవి పైన చర్యలు తీసుకోవాలని బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారిని తహసీల్దార్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని జై భీమరావు భారత పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కొచ్చెర్ల వినయ్ రాజు పాల్గొన్నారు. అక్కడ కొంతమంది మహిళలు ఇక్కడే ఈయన 16వ తారీఖున బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళి నిన్న రాత్రే రావడం జరిగింది. మరి మమ్మల్ని బెదిరించాడు, పర్రే కోటయ్య మా ఫోటోలు తీసాడని చెప్పేసి అసత్య ప్రచారం చేసిన బీఆర్కే న్యూస్, అదేవిధంగా బీసీసీ ఛానల్ వాళ్ళకి మహిళలు ఆ పర్రే కోటయ్య పేరు తెలియపోయినా సరే మిమ్మల్ని ఎవరు బెదిరించని చెప్పేసి ఈ బీఆర్కే న్యూస్ అదేగా బీసీసీ ఛానల్ ప్రతినిధులు వీళ్ళే చెప్తున్నారు, మిమ్మల్ని బెదిరించింది పర్రే కోటయ్య కదా అని చెప్పండి అని చెప్పేసి వీళ్ళు కోరస్ లాగా ఇవ్వడం జరిగింది. దీన్ని జై భీమరావు భారత పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే సూర్యలంకలో రిసార్ట్లు కట్టారని చెప్పేసి చాలా ప్రాపకాండ చేస్తున్నారు. ఎవరైతే రిసార్ట్లు అనేది కడతారు, అది ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు. ఎవరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏడుకొండలో అదేవిధంగా కొంతమంది మహిళలు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వీళ్ళకి గాది వెంకటరెడ్డి టయాంలోనే రామ్నగర్ ఆదర్శ నగర్ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఇస్తే ప్లాట్లు అమ్మేసుకున్నారు. అమ్మేసుకుని 2019లో వైసీపీ ప్రభుత్వంలో కూడా సరే పోనీలే అని చెప్పేసి అక్కడ చెంచయ్య అనే ఒక ఆయన అతనున్నాడు. పాపం ఆయన అన్నేందంటే వీళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ ఫ్లాట్లు ఇస్తే ఆయన ఇది ఎట్లా ఉందంటే ఎవరైతే అన్నం పెట్టారో ఆ చేతిని నరికే రకంగా తయారయ్యారు వీళ్ళు. మరి ఆ రోజున గాదెంకట టైంలో ఫ్లాట్లు ఇచ్చి వీళ్ళు అమ్మేసుకున్నా సరే, వీళ్ళకి ఫ్లాట్లు ఉన్నా సరే వీళ్ళంతా మన వాళ్ళేను, మన సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పేసి చెంచి అనే వ్యక్తి వీళ్ళకి ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజున రిసార్ట్లు కడితే అది ప్రభుత్వం చూసుకుంటుంది, అధికారులు చూసుకుంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళు తొలగిస్తారు. మరి ఈ ఏడుకొండలో ఎవరైతే ఉన్నారో ఆదర్శ నగర్లో అదే రామ్నగర్లో గతంలో గాది వెంకటరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఫ్లాట్లు ఇస్తే అమ్మేసుకుని సూర్యలంకలో ఉన్న అక్రమంగా ఆక్రమించుకుని ప్రభుత్వ భూమి ఈయన పిల్లలు ఆక్రమించుకుని ఉంటున్నాడు. అసలుకి మొదటిగా తొలగించాల్సింది ఎవరంటే ఈ ఏడుకొండలు, ఈ చిరంజీవి, వాళ్ళ పక్కలో ఉండే ఒక టీం, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వీళ్ళు ఆక్రమించుకుని వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి గతంలో ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయో వీళ్ళ ఆధార్ కార్డు తీసుకుని మీరు కనుక ఆధార్ కార్డు సైట్లో చూస్తే వీళ్ళ జీవితం మొత్తం వీళ్ళ బ్రతికంతా బయటకు వస్తుంది. మేము అధికారులకి తెలియజేసేది ఏమిటంటే జై భీమరావు భారత పార్టీ తరఫున అక్రమంగా రిసార్ట్లు కడితే చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఏడుకొండలో చిరంజీవి వీళ్ళు 4-5 ఫ్లాట్లు ఉండి కూడా సూర్యలంకలు ఆక్రమించున్నారు కాబట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జై భీమరావు భారత పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అదేవిధంగా ఒక ఆమె ఎవరో మాట్లాడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారని. అసలు ఆమె మీద గతంలో గంజాయి కేసు బుక్ అయితే ఈ యొక్క ఎవరైతే వైసీపీ లీడర్గా ఉన్నారో చెంచి అనే వ్యక్తి కాపాడితే మళ్ళీ ఆయన మీద కంప్లైంట్ గంజాయి కేసులో బుక్ అయింది. ఇప్పుడు కూడా ఆమె గంజాయి అమ్ముతుందంట.
ఎవరైతే పోలీస్ శాఖ వారు ఇంటెలిజెన్స్ని అక్కడ పంపించేసి ఆ మీద ఎంక్వైరీ చేసి ఆ మీద గంజాయి కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క అసత్య ప్రచారం ఒక వ్యక్తి మీద అతను బెంగళూరులో ఉంటే ఉన్నట్టుగా చిత్రీకరించిన బీఆర్కే న్యూస్ బీసీ ఛానల్ మీద మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. నిజంగా ఎవరైతే అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.